హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. సప్త శనివారాల వ్రతం నేను చేసుకుంటున్నాను కదా. ఈరోజు అయితే సప్త శనివారము అంటే ఏడో వారం అయితే ఇట్లా అయితే జరుపుకున్నాను అనమాట. చాలా ఘనంగా, చాలా బాగా, చాలా మంచిగా అనిపించింది. సప్త శనివారాల వ్రతం మీరు మొదలు పెట్టాలి అని అనుకుంటే తప్పకుండా మీరు కూడా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఆనవాయితీ ఉండాలి, ఆనవాయితీతోటే పని, మనకి తెలియదు కదా అని అట్లా ఏమీ లేదు. ఆ భగవంతుని అంటే ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకొని స్మరిస్తూ దృఢంగా మీకు భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకోవాలని ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు. ఎన్ని వారాలు అంటే సప్త శనివారాలు అంటే 7 వారాలు, 7 శనివారాలు అయితే మీరు చేసుకోవచ్చు. 7 శనివారాలు అంటే మనకి 3 నెలలు అయితే కంపల్సరీగా వస్తుంది. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో మనకి ఏదన్నా ఎవరికైనా ఆటంకాలు వస్తే ఆ నెక్స్ట్ వారం నుంచి మనము కంటిన్యూగా చేసుకోవచ్చు అనమాట. అది కూడా లెక్కలోకే వస్తుంది. మరి ఎప్పుడు మొదలు పెట్టాలి? మాకు చేసుకోవాలని ఉంది, కానీ చాలా కష్టమేమో, ఖర్చుతో కూడిన పనేమో అంటే అట్లా ఏమీ లేదు. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. పెద్ద ఖర్చు పెట్టి చేయాలి, ఆడంబరంగా చేయాలి అని అట్లా ఏమీ లేదు. మనకెప్పుడైతే మొదలు పెట్టాలి అనిపిస్తుందో శనివారం కంటే ముందు ఒక 2 రోజుల ముందు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని, పక్క బట్టలన్నీ కూడా మంచిగా ఉతికేసి ఇల్లు క్లీన్ చేసేసుకొని ఆ శనివారం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా సప్త శనివారం అంటే ఏడో వారం అని చెప్పాను కదా. నేనైతే ఇట్లా పూజా సామాగ్రి అంతా ఒకరోజైతే ముందు స్వీకరించాననమాట. ఇంకా ఏడో వారం రోజు మనకి కావాల్సినవన్నీ వస్తువులు ఇక్కడ మీకు తప్పకుండా చూపిస్తాను. ఇవన్నీ కూడా కలర్‌ఫుల్ పువ్వుల్లాగా మీకు కనిపిస్తున్నాయి కదా. ఇందులో అయితే 7 రకాల పువ్వులైతే ఉన్నాయన్నమాట. 7 రంగుల పువ్వులైతే ఉన్నాయన్నమాట. తప్పకుండా మనం సేకరించింది 7 రకాల పువ్వులు లేదా 7 రంగుల పూలున్నా సరిపోతుంది. సో, నేనైతే 7 రంగులు, అందులో 2, 3 రకాలు చామంతులు డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, 7 రంగుల పూలైతే నేను ఇట్లా తెచ్చుకున్నాను. ముందు రోజే ఇట్లా ఇవ మనకి గిన్నెలు అంటే మనకి దేవుడికి సంబంధించిన ఈ మనకి దీపాల కుందులు గానీ, గిన్నెలు గానీ, ప్లేట్లు కానీ నైవేద్యానికి సమర్పిస్తాం కదా. అన్నీ కూడా తోముకొని నీట్‌గా అయితే పెట్టుకున్నాను తుడిచేసి. ఇంకా ఇట్లా అయితే పీఠం అయితే కూడా సిద్ధం చేశాను. శంకుచక్ర నామాలు స్వామివారికి ఇష్టం కదా. పిండితోటి అంటే వరపిండితోటి, బియ్య పిండితోటి అయితే అలంకరణ చేశాను. ఇంకా గడపకి దేవుడు పూజా మందిరం గడపకి ఇట్లా అయితే అలంకరణ చేశాను. ఇంకా కమలంతోటి. ఇంకా పీఠం అంటే నాకు ఇట్లా 3 స్టెప్స్ వైజ్ ఉందనమాట. ఆ పీటకే ఇట్లా తుడుచుకొని చక్కగా వైట్ క్లాత్ అయితే పరుచుకున్నాను. అలాగే స్వామివారి పటం నా దగ్గర చిన్నగా ఉందనమాట. ఇదైతే నాకు తిరుపతి నుంచే వచ్చింది. నా ఫ్రెండ్ ఇచ్చారు. ఆ ఫోటోకి నేను మంచిగా బొట్లు, పసుపు, కుంకుమ, గంధంతోటి అలంకరణ చేశాను. ఇక్కడొచ్చేసి చామంతి పువ్వులే కాకుండా ఇట్లా పత్రాలు కూడా మనము స్వామివారికి సమర్పించవచ్చు. తులసి దళాలు నాకు ఎక్కువ దొరకలేదు. సో, మా ఇంట్లో ఉన్న తులసి దళాలు ఒక 4, 5 దొరికితే అవే ఇక్కడ చూపిస్తున్నాననమాట. అలాగే మర్మం, ధవనం ఈ 2 కూడా మా ఇంట్లోవే. ఈ పత్రం వచ్చేసి మర్మం అంటారు, ఒక పత్రం వచ్చేసి ధవనం అంటారు. మరి దేన్ని ధవనం అంటారో, దేన్ని మర్మం అంటారో నాకు కూడా క్లారిటీగా లేదు. కానీ ధవనం, మర్మం 2 ఉన్నాయన్నమాట. ఇంకా తులసి దళాలు 3 రకాల పత్రీలు అయితే నాకు దొరికాయి. స్వామివారికి ఇట్లా సుగంధ పరిమళమైన పత్రాలంటే చాలా ఇష్టం కదా. సో, ఎక్కువ తులసి దళాల మాల నాకు దొరకలేదు. ఉన్న వాటితోటి నేను చేసుకుంటున్నాను, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే మనకి కలశం. కలశం అంటే మనకు ఒక రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, లేకుంటే మనకి వెండి చెంబు కానీ తీసుకొని శుద్ధ జలం తీసుకొని కంఠం వరకే నీళ్ళు వేసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, జవ్వాది పొడి వేయచ్చు. లేదా మనకి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, ముద్ద కర్పూరం అయితే నేను ఇక్కడ వేశాను. ఇంకా గంధం కూడా ఇట్లా వేస్తున్నాను. అక్షతలు, ఒక రూపాయి నాణ్యము, ఇంకా ఒక పువ్వు, పుష్పం వేసి చక్కగా ఈ జలంలో మనము కలశంగా భావిస్తున్నాం కాబట్టి కలశం చెమ్ముని ఇట్లా అయితే జలంతోటి శుద్ధంగా ఇట్లా అయితే అన్ని ఇట్లో జలంలో వేసుకోవాలి. ఆ తర్వాత కలశం చెంబుకి కంకణం కూడా కట్టుకోవాలి. ఇక మామిడాకులు, ఇందులో ఒక పుష్పం వేసిన తర్వాత మామిడాకులు లేదా తమలపాకులు, నిజంగా చెప్పాలి అంటే మామిడి ఆకులు వేస్తేనే శ్రేష్టమంట కలశం చెంబులోకి. సో, నేనైతే ఇక్కడ మామిడాకులతోటే ఇక్కడ కలశం చెంబులో అలంకరణ చేస్తున్నాను. మీకు దొరకలేని పక్షంలో తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు. సో, ఇట్లా అయితే కలశం చెంబుకి కూడా నేను తిరునామం అయితే గంధం, కుంకుమతోటి అలంకరణ చేశాను. కలశం చెంబు ఆనవాయితీ లేదు, మేము పెట్టుకోకూడదు అంటే ఏం పర్వాలేదు. కలశం చెంబు లేకున్నా కూడా మనము స్వామివారికి పూజ చేసుకోవచ్చు. కానీ వ్రతం అంటే కలశం చెంబు తప్పనిసరిగా అంటారు కదా. సో, నేనైతే కలశం చెంబుతోటి ఏ వ్రతాలైనా తప్పకుండా చేస్తాననమాట. అలాగే మనకి బ్లౌజ్ పీస్ త్రికోణంలో ఇట్లా ఫోల్డ్ చేసి ఇంకా పైన ఒక పువ్వు పెట్టేసి కుంకుమతోటి అలంకరణ చేశాను. బ్లౌజ్ కొబ్బరికాయకి కూడా నేను ఇట్లా
తిరునామం అయితే అలంకరణ చేశాను. ఈ బ్లౌజ్ పీస్ మనం 7 వారాలు కూడా వాడుకోవచ్చనమాట. ఒక్కటే తీసుకొని 7 వారాలు వాష్ చేసుకుంటూ వాడుకోవచ్చు. నేను అలాగే చేశాను. పీఠం పైన కూడా తెల్ల వస్త్రం పరుస్తాం కదా! అది కూడా వాష్ చేసుకుంటూ 7 వారాలైతే వాడుకోవచ్చనమాట. అలాగే కలశం చెంబు కింద ఇట్లా ప్లేటు పైన గంధం కుంకుమతోటి కమలం పువ్వయితే నేను ఇట్లా గంధంతోటి అలంకరణ చేశాను. ఆ తర్వాత బియ్యం ఒక 5 సార్లు గానీ 3 గుప్పడ్లు వేసి ఇంకా పసుపు కుంకుమతోటి ఇట్లా కలశం చెంబు కింద వేయాలన్నమాట అక్షతలు. ఆ తర్వాత కలశం చెంబుని ఇట్లా అయితే స్థాపన చేసుకోవాలి. కలశం చెంబుకి మనం కంకణము అలాగే ఒక పుష్పం ఇట్లా కట్టుకోవాలి తప్పకుండా. ఇంకా ఇట్లా అయితే కలశం చెంబు సిద్ధమైతే తయారు అయిపోయింది. కలశం చెంబుకు కూడా ఇట్లా ఒక 5, 6, 7 రకాల పూలతోటైతే ఇట్లా అలంకరణ అయితే చేశాను. ఎంత బాగా అనిపిస్తుందో కదా! రకరకాల రంగుల పూలతోటి ఆ స్వామివారికి ఎంత ఇష్టమో రంగులు ఏదైనా కూడా మనము 7 అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి 7 రంగుల పుష్పాలు, 7 రంగుల పండ్లు ఇట్లాంటి 7 రకాల నైవేద్యాలు ఆయనకి చాలా ప్రీతికరం కాబట్టి మనం సమర్పించవచ్చు. ఇంకా పీఠం పైనే నేను 3 గుప్పలు బియ్యం వేసుకొని పసుపు, కుంకుమ, అక్షతలు వేసి ఇంకా స్వామివారి పటం అయితే ఇట్లా ఏర్పరచుకున్నాను. ఆ తర్వాత ఇట్లా పూలమాల 7 రంగుల పూల గుచ్చి మాల నేనే తయారు చేశాననమాట. స్వయంగా మనం చేస్తే ఆ ఆనందమే వేరు కదా! అలాగే పత్రాలు ఉన్నాయని చెప్పాను కదా! మన దగ్గర తులసి దళము, ధవనము, మర్మము ఆ పత్రాలతోటే ఇట్లా అల్లి మాలలాగా వేశాను. ఇంకా అంతా కూడా ఇట్లా పూజకైతే సిద్ధం చేసుకున్నాను. బియ్యపిండి ప్రమిదలు కూడా చాలా ఈజీ అనమాట చేసుకోవడము. బియ్యపిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం రవ్వ, నెయ్యి, ఆవు నెయ్యి, ఆవు పాలు, అట్టిపండు వేసి మంచిగా కలిపేసి ముద్దలాగా చేసి ప్రమిదలాగా చేసుకోవడమే అనమాట. ప్రమిదలు కూడా సిద్ధం చేశాను. అలాగే 7 రకాల పండ్లు నైవేద్యానికి 7 రకాల పండ్లు తీసుకున్నాను. ఇట్లా అన్నీ సిద్ధం చేసుకొని అయితే ఒక దగ్గర కూర్చోవాలన్నమాట. ఇంకా స్వామివారికి తాంబూలం ఒకటేమో వినాయకుడికి, ఒకటేమో స్వామివారికి తాంబూలం కూడా సిద్ధంగా చేసుకోవాలి. అలాగే 2 చెంబులలో ఇట్లా నీళ్ళైతే తీసుకోవాలి. ఒకటేమో మనకి గంగాగా భావించడానికి మనకి పంతులు గారు చెప్తారనమాట. ఒకటేమో శుద్ధ జలము, ఒకటేమో మనకి ఆచమనం తీసుకోవడానికి. ఇంకా ఒక ప్లేట్ కూడా పెట్టుకోవాలి. మనం చెయ్యి ఇట్లా మనం ఆచమనం తీసుకునేటప్పుడు చెయ్యి కడుక్కోవడానికి అనమాట. ఇంకా అన్నీ సిద్ధం చేసుకొని వస్త్రహారాలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఒకటి వినాయకుడికి, కలశం చెంబుకి, ఇంకా స్వామివారికి యజ్ఞోపితం కూడా మనము సిద్ధం చేసుకోవాలి. ఇదంతా పూజ నేను ముందుగానే ఇవన్నీ తయారు చేసుకొని రెడీగా ఉంటానన్నమాట. ఎందుకంటే నేను వీడియోలో చూసుకుంటూ పూజ చేసుకుంటాను. మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. నేను ఏ పంతులది పూజ చూసుకుంటూ చేసుకున్నాను, ఆయన ఎలా చెప్తే అలా నేను పూజ అయితే చేసుకుంటానన్నమాట. ముందుగా వినాయకుడికి చేపిస్తారు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి చేపిస్తారు, ఆ తర్వాత అమ్మవారికి కుంకుమ అర్చన కూడా చేపిస్తారు. చాలా బాగా చేపిస్తారు. ఆ పంతులు గారికి అబ్బా ఎంత మంచిగా చెప్తారంటే మనకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ నీట్గా క్లీన్గా ఈజీగా చెప్తారనమాట. ఎక్కువ టైం పట్టదు. ఒక గంటలో అయితే పూజ అంతా సమాప్తం అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నైవేద్యాలు కూడా పిండి దీపాలు వెలిగించిన తర్వాత నైవేద్యం సమర్పించాలి అని చెప్తారు. అన్నీ ఆ పంతులుగా చెప్తారు. మనం జస్ట్ ఆ వీడియో ప్లే చేసుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. అందుకనేసి నేను మీకు ఇక్కడ పూజ అంతా కూడా క్లియర్గా చూపించలేదు. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిప్పింగ్ చూపిస్తున్నాను. ఎందుకంటే నా ఫోన్లోనే నేను వీడియో తీయాలి, నా ఫోన్లోనే నేను ఆ వీడియో ప్లే చేసుకొని పంతులు గారు చెప్పినట్టు పూజ చేసుకోవాలి. కాబట్టి తర్వాత ఫోన్పే ద్వారా పంతులు గారికి దక్షిణత సమర్పించాలి తప్పకుండా. పూజకి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే మొట్టమొదటిగా మనకి పండ్లు కావాలి, అలాగే పువ్వులు కావాలి, అలాగే 2 కొబ్బరికాయలు కావాలి. ఇంకా వస్త్రహారం మన ఇంట్లో దూది ఉంటుంది, మనం చేసుకోవచ్చు. లేదా ఒక 10 రూపాయలు పెట్టినా మనకు వస్త్రహారం కూడా ఈజీగా లభిస్తుంది షాప్లోనే. ఇంకా పండ్ల విషయానికి వస్తే కంపల్సరీగా 7 వారాలు 7 రకాలే పెట్టాలంటే అట్లా ఏం లేదు. 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు. మన ఇష్టం అనమాట. మన తహతకు తగ్గట్టు మనము పూజ చేసుకోవచ్చు. ఎలాంటి నైవేద్యం విషయానికి వస్తే వడపప్పు, పానకము తప్పనిసరి అనమాట. నల్ల నువ్వుల ఉండలు, దద్దోజనం కానీ మన ఇష్టం, పులిహోర, పరమాన్నం ఇట్లాంటివి చేసుకోవచ్చు అనమాట. ప్రతిసారి ఇన్ని రకాలు చేయాలని ఏమి లేదు. వడపప్పు, పానకం పెట్టినా కూడా స్వామివారు చాలా సంతోషిస్తారు. మనకి ఎలాంటి చిన్న చిన్న కోరికలున్నా తప్పకుండా ఆయన నెరవేరుస్తారు.
మరీ ఊహకి మించిన కోరికలైతే కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు దారిన పోతూ ఉంటే ఒక 10 తులాల బంగారం దొరకాలి అంటే అట్లా సాధ్యం కాదండి. అట్లాంటియి కాదు. మనకి కష్టం వచ్చినప్పుడు మనకి ఆ కష్టాలు తొలగాలి స్వామి, మాకొక దారి చూపించు, మాకొక మార్గం చూపించు అని కోరితే తప్పకుండా ఆయన ఒక మంచి మార్గం అయితే చూపిస్తారు. అట్లాంటివి కోరుకొని పూజ చేసుకోవాలి కానీ, మాకో 10 తులాల బంగారం దొరకాలి, ఉన్నట్టుండి మేము పెద్ద బిల్డింగ్‌లోకి వెళ్ళిపోవాలంటే అది కాదు. అట్లాంటివి కాదు. అది స్వామివారికి కూడా నచ్చదు. అది మంచి పద్ధతి కూడా కాదు. మన తలరాతలో ఇలాంటివి ఉంటే అవే లభిస్తాయి కానీ, మన తలరాతకు మించి అయితే లభించవు కదా! ఇంకా నా విషయానికి వస్తే పూజా భాగంలో నా చివరి వారం అంటే ఏడో వారం రోజు కాబట్టి నేను పూజ అన్ని 7 రకాల పండ్లతోటి, 7 రకాల నైవేద్యాలతోటి, 7 రకాల పుష్పాలు అంటే రంగు కానీ, పుష్పాలు కానీ అట్లా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకా ఇట్లయితే పూజ మంచిగా నిర్వర్తించి ఆ స్వామివారు నాకు 7 వారాలు కూడా పూజ చేపించుకునే భాగ్యం కల్పించాడు. చూడండి అది నాకు కోటి కోటి జన్మలెత్తినా కూడా దొరకదేమో అంత బాగా అయితే నాకు అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇంకా ఏడో రోజు, ఏడో వారము సందర్భంగా మనం ఎవరికైనా స్వామివారికి ఏదైతే బట్టలు మనము సమర్పిస్తామో ఆ బట్టలు ఒక జంటకి మనము భోజన తాంబూలాలకి పిలిచి వాళ్ళకి ఆ బట్టలు అందించాలన్నమాట. వాళ్ళే స్వామి అమ్మవారిలాగా రూపంలో వచ్చారనేసి భావించి వాళ్ళకు భోజనం తాంబూలము సమర్పించి వాళ్ళతోటి అక్షతలు ఏపించుకొని ఆ తర్వాత మనము భోజనము స్వీకరించాలి. అలాగే వాళ్ళతో పాటు ఒక 7 మంది వచ్చి భోజనం చేసినా కూడా చాలా మంచిది, చాలా శ్రేష్టము. స్వామివారికి ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు అలాగే వడలు చేసి స్వామివారికి సమర్పించాను. ఇట్లా అయితే నేను 7 వారాల వ్రతము ఇట్లా సంపూర్ణంగా చేసుకున్నాను. ఇంకా వడ్డీ కాసుల వాడు కదా మరి వడ్డీగా ఒక 8దో వారం కూడా చేసుకోవాలి. ఇంకా ఆ వారం కూడా చేస్తాననేసి పూర్తి నమ్మకం అయితే నాకు ఉంది. సో మంచిగా అనిపించింది. మీకు ఎవరికన్నా కూడా నచ్చితే తప్పకుండా మీరు కూడా పూజ చేసుకోండి. ఆ స్వామివారి కరుణా కటాక్షాలు, అనుగ్రహము తప్పకుండా పొందండి. ఇంకా ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు అంటారు కదా! అలాగే నిజంగా ప్రత్యక్ష దైవమే ఆ స్వామివారు. తప్పకుండా ఆయన ఆశీస్సులు మీరందరూ పొందండి. 7 పిండి ప్రమిదలైతే ప్రతి వారం వెలిగిస్తే ఇంకా శ్రేష్టము. సో ఇదండి నా వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.